గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ హౌస్ ఆఫ్ నందు. సో నమస్తే అందరికీ. అండ్ ఈరోజు మన సుజుకి యాక్సెస్ 125 సెకండ్ సర్వీస్ చేయించాలి. యాక్చువల్లీ చాలా గ్యాప్ అయితే వచ్చింది. కాలేజ్ ఇక్కడనే కదా అనుకుంటానే ఎక్కువ శాతం బండి కూడా అంతగానో ఏం తీస్తలేను. బట్ ఎస్, ఈ తక్కువ టైంలోనే ఎక్కువ కిలోమీటర్లు తిప్పినాం. 3000 కిలోమీటర్స్ అయితే తిప్పాం. మైలేజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫస్ట్ మనం మైలేజ్ టెస్ట్ చేసినప్పుడు ఒకలాగా వచ్చింది. ఇప్పుడు అది ఆల్మోస్ట్ కొంచెం తగ్గిపోయింది. ఇక చూపిస్తా, ఆగండి. కిందకి వెళ్ళినాక మొత్తం రీడింగ్స్ అన్నీ మీకు చూపిస్తా. ఓకే. అండ్ చూద్దాం ఈరోజు వ్లాగ్ అయితే ఎలా వస్తుందో. అండ్ నేను మంజునాథ్ అయితే ఇద్దరం వెళ్తున్నాం. మంజు ఆల్రెడీ కిందనే ఉన్నాడు. సో దారిలో శ్రావణ్ జాయిన్ అవుతా అని చెప్పిండు. అంటే ఇంటికి వెళ్తున్నాడు, దారిలోనే అతన్ని దింపేసి వెళ్ళిపోతా. సో వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ 3000కి దగ్గర ఉన్నది, ఇంకొక 56 అయితే. అండ్ ఒకసారి మైలేజ్ చూపిరా. ఇది కాదు అరే 60 ఇచ్చేది 40కి పడ్డది, అంత ఘోరంగా పడిపోయింది. సో దట్స్ ద రీజన్ నేను ఇప్పుడే సర్వీస్కి వెళ్ళిపోతున్నా. బాయ్ పోనీ. సో ఫైనల్గా సుజుకి షోరూమ్ అండ్ వెనకాల సర్వీస్ సెంటర్. మొత్తం యాక్సెస్ బండ్లే ఉన్నాయి ఇక్కడ. యాక్సెస్ ఇంకా మన బర్గ్మన్ స్కూటీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడే ఆయన వచ్చి ఏం మాట్లాడిండు మా చిలక నవ్వు అదే కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి వాడికి. అది సో నార్మల్గా బండ్లో ఫుల్ ట్యాంక్ ఆగండి వస్తుంది. నార్మల్గా బండ్లో ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఇక్కడ 5 పాయింట్స్ చూపిస్తుంది కదా. సో 1 లీటర్ దిగితే 2 పాయింట్స్ దిగుతుంది. అంటే కొంచెం అర్థం చేసుకోండి, చెప్పుడు కూడా నాకు కూడా కొంచెం అర్థం చేసుకోండి. నాకు కూడా కొంచెం అర్థమవుతలేదు, కానీ అర్థం చేసుకుంటున్నా. నార్మల్గా 2 పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు 1 లీటర్ కొట్టించింది అనుకో, పాయింటింగ్గా కొట్టుకుంటుంది. అదే 2 లీటర్స్ కొట్టించింది అనుకో 1 పాయింట్ స్టేబుల్గా ఉంటుంది. సో అది ఫుల్ ట్యాంక్ చేస్తే మొత్తం ఉంటుంది చెప్పిండు. అండ్ నార్మల్గా 15 స్పీడ్ దాటినప్పుడు చిన్న సౌండ్ వస్తుంది. సో అది కూడా చెప్పిన. అంతే, ఇంకేం ప్రాబ్లమ్స్ అయితే రాలేదు నాకైతే. కొంచెం పికప్ తగ్గినట్టు అనిపిస్తుంది, అది కూడా చెప్పిన. సర్వీస్ ఇష్యూ, జనరల్ సర్వీస్ లేట్ చేసినాం వారికి. నార్మల్గానైతే సెకండ్ సర్వీసు 4000 నుంచి 5000 మధ్యలో చేసేయాలి అని చెప్పిండు. బట్ ఇది 3000 ఉన్నది, డోంట్ వరీ. బట్ డేస్ ఎక్కువైనాయి, అందుకే కొంచెం తొందరగా చేపిస్తాను. సో దిస్ ఇస్ ద సర్వీస్ సెంటర్ లోపల. అన్ని సుజుకి, ఎక్కువ శాతం సుజుకి బండ్లే ఉన్నాయి. సుజుకి ఆల్మోస్ట్ సర్వీస్ సెంటర్లో చూడొచ్చు, అన్ని సుజుకి బర్గ్మ్యాన్ బండ్లే ఉన్నాయి. సో ఇంకటి పక్క షోరూమ్లోకి ఏం పోతాం. ఓకే రైట్, ఇక్కడ నుంచి డైరెక్ట్ హాస్టల్కి వెళ్తాం. వాడు ఈ బుక్ ఆ టేబుల్ మీద పెట్టి బుక్ ఎతుకుతాడు. అక్కడ ఏం ఎతుకున్నావు చెప్పురాడా? బుక్ చెక్ చేసిండు మళ్ళా. ఆ బుక్ ఆడనే పెట్టి టేబుల్ మీద పెట్టి ఎతుకుతాడు. ఉన్నది పేరున్నది అలా నేను చూసిన తర్వాత. అంటే అది రామ్ జనరల్. ఇప్పుడైతే సర్వీసింగ్ ఇచ్చినాం. మా కంప్లైంట్స్ ఏమన్నా చెప్పినాం, ఏం లేదు, అదొక మైలేజ్ ఒకటే చూసుకోమని చెప్పినాం. అంటే ఒక బ్రేక్ కాడ చిన్న సౌండ్ వస్తుంది, అదొకటి చెప్పినాం. అండ్ ఇప్పుడైతే
మంజుకి చెప్పిన మంజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటా అన్నారు. సో యా ఇప్పుడైతే హాస్టల్కి వెళ్ళిపోదాం. చలో. A few inches later. వాడు ఇంకా వస్తలేడు. నితిన్ వస్తాడు. నితిన్ అయితే వస్తాడు. Dans mon esprit tout divague, je me perds dans tes yeux, je me noie dans la vague de ton regard amoureux. Je ne veux que ton âme divagant sur ma peau, une fleur. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. మన నితిన్ భయ్య చాలా టైం పడుతుంది రానికి. ఆడు బండి తయారు చేసుకొని వస్తుండు. సో యా అందుకే టైం పడుతుంది. యాక్చువల్లీ మనం వానికి ఇచ్చేది ఉండేరా 2000 years later. ఇంజనీర్ అనిపించుకున్నావు మామ నువ్వు. I did not choose this engineering life, sir, and neither did this engineering life choose me. It was shoved down my throat by my teachers while my hands were tied to my back by my friends and my parents watched in silence. ఇంజనీర్ అనిపించుకున్నావు మామ నువ్వు. a.m. ఆల్రెడీ టైం ఇట్ ఈస్ అరౌండ్ టైం ఎంతరా మంజు? 4:44 అయితే అవుతుంది. సో ఇప్పుడు మేము సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ సో ఇప్పుడే బండి సర్వీసింగ్ చేసుకొని కాదు, సర్వీస్ నుంచి డైరెక్ట్ పట్టుకొని వచ్చిన బండిని. యా మీరు చూడొచ్చు బండికి వైజర్ అయితే తీపిచ్చిన. ఎందుకంటే మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే. లైక్ వైజర్ ఉంటే విజన్ తక్కువ ఉన్నది, కిందికి చూసేది కొంచెం తక్కువ ఉన్నది. సో అందుకు రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఆ వైజర్ అయితే తీపిచ్చిన. బట్ అది ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే పక్కా పెట్టిపిస్తా, ఎందుకంటే వైజర్ ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. సో సర్వీసింగ్ బిల్ వచ్చేసి ఎంత అయింది అని అంటే 572 రూపీస్ అయితే అయింది. బిల్లు ఇక్కడ ఇస్తా చూడండి మీరే. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్. సో ఇప్పుడే నేనైతే ఒకటి నోటీస్ చేసిన. ఏంది అని అంటే ఇక్కడ కలర్ పోయింది. ఇక్కడ చాలా బాధగా ఉండేది. నార్మల్గా అదేంటి హెల్మెట్ డిక్కీలో పెట్టుకోవాలి, కాకపోతే నా హెల్మెట్ డిక్కీలో పట్టదు. సో నార్మల్గా ఏం చేస్తా అంటే ఇది హెల్మెట్ లాక్ వేసి ఇటు మీద పెట్టేస్తా. కాకపోతే నార్మల్గా లాక్ అయినప్పుడు ఇట్లా ఉంటుంది కదా, సో దానికి ఇక్కడ కలర్ పోయింది ఇట్లా గీక్కుంటా. సో ఇదేందో అది మంచిగా అనిపిస్తలేదు ఇప్పుడు. యా బై గైస్.